రాళ్ళెత్తే కూలి ఇల్లెందుకు కట్టుకోడు? మనం అందరం కూడా ఎర్నింగ్లో బిజీ. డబ్బులు సంపాదించాలి, కోటీశ్వర్లు కావాలంటే సెకండ్ హ్యాండ్ చెప్పుల్ని రూపాయి ఇచ్చి ఇన్సూరెన్స్ చేయిస్తున్నాం కదా. ఈ జీవితానికి ఇన్సూరెన్స్ చేయించకపోతే న్యాయమేనా? మనం ఏ పని చేసినా డబ్బుల కోసమే, ఎంత చదువుకున్నా డబ్బుల కోసమే. జేబులో మనీ ఉంటే జీవితంలో శని ఉన్నా మనల్ని ఏమీ చేయలేదు. అది ఇది హర్షద మెహతా డైలాగు. స్కామ్ చేసిన 92లో స్కామ్ అని చేశాడు ఆయన. సరే, ఆయన స్కామ్ చేసిన సంగతి మనకు అవసరం లేదు, కానీ ఆయన డైలాగ్ మాత్రం అవసరమే. నాకు చిన్నప్పటి నుంచి ఒక డౌటు, పూలమ్మే అమ్మాయి తలలో పూలెందుకు పెట్టుకోదు? రాళ్ళెత్తే కూలి ఇల్లెందుకు కట్టుకోడు? కారు మెకానిక్ కారులో ఎందుకు తిరగడు? డబ్బు లేకపోవడం వల్ల. డబ్బు లేకపోవడం ఒకటి సమస్య కాదు. సుశీల్ కుమార్ అనే ఆయన కేబీసీలో 5 కోట్లు గెలుచుకున్నాడు. 6-7 ఏళ్లలో జీరో అయిపోయాడు. ఎందుకు? మనం అందరం కూడా ఎర్నింగ్లో బిజీ. ఎట్లా సంపాదించాలని బాగా కష్టపడతాం, కానీ ఎర్నింగ్ చాలదండి. డబ్బుని ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే జీరోగా మిగులుతాం, దరిద్రులుగా మిగులుతాం. అయితే డబ్బులు సంపాదించాలి, కోటీశ్వర్లు కావాలంటే గొప్ప తెలివితేటలేం అక్కర్లా, కామన్ సెన్స్ చాలు. నిజం, కామన్ సెన్స్. కామన్ సెన్స్ అంటే ఏంటి? కళ్ళ ముందు కనిపించేది చూడటం. అదేంటి సార్, కళ్ళ ముందు చూసి కనిపిస్తే మనం చూడమా? ఎంతమంది చూస్తున్నారో ఒక క్వశ్చన్ వేస్తాం మిమ్మల్ని. మీరు 500 నోట్స్ చూసే ఉంటారు కదా, 2000 నోట్స్ చూసే ఉంటారు, 100 రూపీస్ నోట్ చూసే ఉంటారు, వందలు వేలు లక్షల సార్లు. ఈ కరెన్సీ నోటుని గ్యారంటీ ఎవరిచ్చారో చెప్పండి. ఆన్సర్ నేను చెప్పను, మీ దగ్గర ఉన్న కరెన్సీ నోటు తీసి చూడండి, మీ ఆన్సర్ తప్పు. తీసి చూడండి, గ్యారంటీ ఎవరిచ్చారో చూసి చెప్పండి. ఈ వీడియో చూసే వాళ్ళు కూడా ఒక్కసారి ఈ వీడియోకి పాజ్ ఇచ్చి ఒకసారి చెక్ చేసుకోండి. మీలో 99% రాంగ్. రోజు చూసే కరెన్సీ నోట్లో ఏముందో కూడా మనం గమనించాం. మరి మనీ గురించి మనకేం తెలుసు? కామన్ సెన్స్ చాలు సార్. అయితే ఈ కామన్ సెన్స్ లేకపోవడం అనేది మన ఒక్కరికే కాదు, దేవతలకు దేవుళ్ళకు కూడా ఉండదు. సీతమ్మ వారు అడవిలో ఉన్నప్పుడు మాయలేడిని చూసి మోజుపడి లక్ష్మణ్ని అడిగింది. లక్ష్మణ, మాయలేడి కావాలని అడిగింది. అమ్మా, అది బంగారు లేడి ఉండదు తల్లి అని అంటే తిట్టింది. నువ్వేదో దురుద్దేశంతో నువ్వు వెళ్ళట్లేదు, రాముడు అక్కడ లేడప్పుడు అని అంటే, లేదు తల్లి అంటే, లేదు నువ్వు తీసుకురా అంటే ఆయన ఒక మాట చెప్పాడు, లేడీ గడ్డి తింటుంది, కానీ బంగారు లేడి గడ్డి తినట్లా. కాబట్టి ఇది మాయ, రాక్షస మాయ అని చెప్తే అమ్మవారు లాజిక్ పనిచేయాలి. అమ్మవారికి అంటే అమ్మవారికి కూడా లాజిక్ పనిచేయాలి. మనం ఎంతండి? నిజం చెప్తున్నా, కోటీసులు కావాలంటే మళ్ళీ చెప్తున్నా, గొప్ప తెలివితేటలు అక్కర్లా, లాజిక్ చాలు. నేను నా యూట్యూబ్లో వీడియోలో చెప్పుల గురించి, ఇన్సూరెన్స్ గురించి చెప్పింది చాలా పాపులర్ అయింది. నేను ఒకసారి మా అబ్బాయి చిన్నప్పుడు గుడికి వెళ్ళా. గుళ్ళో 10 నిమిషాలుగా ఉండేది అని మా చెప్పులు స్టాండ్లో పెట్టుకుండా బయట పెట్టా. బయటకు చూసేసరికి మా అబ్బాయి చెప్పులు పోయినాయి. స్టాండ్లో పెడితే రూపాయి ఇవ్వాలి, 10 నిమిషాలే కదా, ఏమైద్దిలే అని లోపలికి వెళ్ళాం. బయటకు వస్తే చెప్పులు పోయినాయి. ఇది నేను చూసింది అనుభవం, కానీ దీన్ని ఇన్సూరెన్స్కి రిలేట్ చేశా. గుళ్ళో ఉండే 10 నిమిషాల కోసం సెకండ్ హ్యాండ్ చెప్పుల్ని రూపాయి ఇచ్చి ఇన్సూరెన్స్ చేయిస్తున్నాం కదా. ఈ జీవితానికి ఇన్సూరెన్స్ చేయించకపోతే న్యాయమేనా? లాజిక్.
కానీ ఈ ఒక్క డైలాగ్ తోటి కొన్ని లక్షల మందికి వెళ్ళింది ఇన్సూరెన్స్ ఎంత అవసరం అనేది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం గొప్పవాళ్ళు కావడానికి, కోట్లు సంపాదించడానికి గొప్ప తెలివితేటలు అక్కర్లా. నిజాన్ని నేను మనీ పర్సన్ అనే పుస్తకం రాశా, సంపాదనను సంపదగా మార్చే మనీ పర్సన్. పార్ట్ 1 బుక్ 15 సార్లు రీప్రింట్ అయింది. రెండో బుక్ మనీ +2 శ్రమలేని ఆదాయం. మూడో బుక్ మనీ +3 ఆదాయమే ఆత్మవిశ్వాసం. కొన్ని లక్షల మంది ఈ చదివి ఇల్లు కట్టుకున్నారు, చిట్లు మానేశారు, మంచి ఇన్సూరెన్స్ పాలసీలు చేశారు, చెత్త పాలసీలు మానేశారు. మనం ఎందుకు చెప్తున్నానంటే, మనం ఏ పని చేసినా డబ్బుల కోసమే, ఎంత చదువుకున్నా డబ్బుల కోసమే. కానీ ఏ కాలేజీలో అయినా, ఏ స్కూల్లో అయినా మనీ మేనేజ్మెంట్ గురించి చెప్తున్నారా? చెప్పట్లా. మరి మనీ మేనేజ్మెంట్ కోసం మీరు ఎంత టైంని, ఎంత డబ్బుని ఇన్వెస్ట్ చేస్తున్నారు నేర్చుకోవడం కోసం? ఇది చిన్న లాజిక్కే కదా, కానీ మిస్సింగ్. బాహుబలి సినిమా చూడటం కోసం 500-1000 ఖర్చు పెడతాం. కానీ మనీ మేనేజ్మెంట్ బుక్ కొనుక్కోవాలంటే 1000 రూపాయలు ఖర్చు పెట్టాలంటే వెనకాడతాం. ఫ్రీగా అయితే కంపనాగస్ లాంటి వాళ్ళు ఫ్రీగా ఇవ్వగలరు. కానీ పుస్తకమైనా ఆయన ఫ్రీగా ఇవ్వగలరా? ఎవరో డొనేట్ చేస్తే ఇవ్వగలరా? నోట్బుక్ లాంటివి. కానీ ఒక 1000 రూపాయల పుస్తకం కొనాలంటే, కొంటే జీవితం మొత్తం మారే అవకాశం ఉంది. ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తే, ఒక ఐడియా మిమ్మల్ని కోటీశ్వర్లు చేయొచ్చు. కానీ అట్లాంటి బుక్స్ కోసం డబ్బులు ఖర్చు పెట్టాలంటే మనసు ఒప్పదు. మనలో చాలామంది ఆదాయం స్టార్ట్ కాగానే చదువుకోవడం మానేస్తారు, నేర్చుకోవడం మానేస్తారు. ఎంత దారుణం అది! లాజిక్కా? నేను బుక్స్ రాయడానికి నేను గొప్ప తెలివితేటలు ఉన్నవాడిని కాదు, కానీ లాజికల్గా థింక్ చేయడం నాకు తెలుసు. ఏ చేసినా లాజిక్. అలానే మనుషులను ప్రేమించే తత్వం ఉంది నాకు. కాబట్టి తెలిసింది పంచుకోకపోవడం అన్యాయం, నేరం అని తెలిసి నాకు తెలిసింది పంచుకుంటూ పోయా. ఆంధ్రజ్యోతికి 7 years రాస్తే వాళ్ళు 1 పైసా ఇవ్వాల. అయినా ఎందుకు రాశానంటే, నాకు తెలిసింది పంచుకోకపోవడం నేరం అని నాకు అనిపించడం వల్ల, అంత ఇంటర్నల్ కాలింగ్, దానివల్ల నేను రాయగలిగా. అంటే ఎందుకు చెప్తానంటే, మళ్ళీ చెప్తున్నా, మీరు కోట్లు సంపాదించాలంటే గొప్ప తెలివితేటలు అక్కర్లేదు. మీ కళ్ళ ముందు కనిపించేది కళ్ళు తెరిచి చూడండి, లాజికల్గా థింక్ చేయండి. అది మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తుంది. అంతకంటే ఎక్కువగా మిమ్మల్ని మంచి మనిషిని చేస్తుంది. ఎందుకంటే మీకు 10 కోట్లున్నా 100 కోట్లున్నా మీరు పడుకునే బెడ్లో మార్పు ఉండదు, మీరు తినే తిండిలో మార్పు ఉండదు. ఆ తృప్తిని మీకు లేకపోతే మీరు ఎంత సంపాదించినా యూ కాంట్ ఎంజాయ్ ది లైఫ్. ఇప్పుడు మేము గంపనేశ్వర గారు, నేను కానీ, మేము ఇక్కడ ఇప్పుడు మాట్లాడిన పంచపాండవులు కానీ, వీళ్ళెవరూ కూడా మనీ స్టేజ్ దాటిన వాళ్ళు, గివింగ్ ఈజ్ గెయినింగ్ అనే స్టేజ్లో ఉన్నవాళ్ళు. సో ఆ స్టేజ్ మనం వెళ్ళాలంటే పునాది గట్టిగా ఉండాలి. నాకు 1,00,000 రూపాయలు లాభం వచ్చిన రోజు కంటే ఒక మంచి పాట వింటే నేను ఎక్కువ ఆనందపడతా, బ్లిస్ వస్తుంది నాకు. కానీ నా పాటలను ఎంజాయ్ చేసే స్థితి ఉండాలంటే మనీ పరంగా నేను స్ట్రాంగ్గా ఉండాలి. అయితే ఇంటర్నల్గా స్ట్రాంగ్గా ఉండాలంటే, నాతో నేను హ్యాపీగా ఉండాలంటే మునీశ్వరులాగా బతకాలి. మునీశ్వరుడు ఎంజాయ్ చేస్తారు, ఎక్కువ ఇంటర్నల్గా ఎంజాయ్ చేస్తారు. ఏమీ లేకపోయినా మునీశ్వరుడు ఎంజాయ్ చేస్తాడు. కానీ జనజీవన అరణ్యంలో బతికే వాళ్ళు మునీశ్వరులుగా ఉంటే చాలదు, మనీశ్వరుడుగా కావాలి. అందుకనే ఏం సిద్ధాంతం ఫాలో అవుతామంటే, సెయింట్ ఇన్ సూట్, బయట సూట్ వేసుకుంటాం కానీ లోపల సెయింట్లానే మిగులుతాం. అప్పుడు మాత్రమే మా లైఫ్ని మేము ఎంజాయ్ చేయగలం. సో సెయింట్ ఇన్ సూట్ లాగా ఉండాలి. ఇతరుల కోసం సంపాదించాలి, మన కోసం సంపాదించాలి, మన ఫ్యామిలీ కోసం సంపాదించాలి, ఇతరులకు ఇవ్వడం కోసం సంపాదించాలి. కానీ లోపల మాత్రం బీ ఏ సెయింట్. అప్పుడు మాత్రమే జీవితాన్ని ఎంజాయ్ చేయగలం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.